అందరికీ నమస్కారం. ఈనాటి మన లోతైన విశ్లేషణకు స్వాగతం. నమస్కారం. ఈరోజు మనం ఒక అత్యంత కీలకమైన కానీ కొంచెం గందరగోళంగా అనిపించే అంశాన్ని విడమర్చి చూడబోతున్నాం. అదే ఇంగ్లీష్ గ్రామర్లోని ఇన్ఫినిటివ్, జెరెండ్ మరియు పార్టిసిపల్. అవును. ఇంగ్లీష్ నేర్చుకునే చాలా మందికి ఈ 3 పదాలు వినగానే ఒక రకమైన భయం కలుగుతుంది. ఖచ్చితంగా. కానీ భయపడాల్సిన పనే లేదు. కంప్లీట్ గైడ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే ఆధారపత్రం నుంచి మనం తీసుకున్న సమాచారంతో ఈరోజు వీటిని చాలా సింపుల్గా, లాజికల్గా మాట్లాడుకుందాం. ఆ ఈ పత్రం ప్రత్యేకించి తెలుగు మీడియం అభ్యర్థుల కోసం రూపొందించబడింది కాబట్టి దీంట్లో వివరణ చాలా స్పష్టంగా ఉంది. అవును. ఈ విశ్లేషణ ముఖ్య ఉద్దేశమేంటంటే, గ్రామర్ అంటే కేవలం బట్టి పట్టే నియమాలు కాదని, దాని వెనుక ఒక అందమైన భాషాశాస్త్ర లాజిక్ ఉందని అర్థం చేసుకోవటం. సరిగ్గా చెప్పారు. సరే, దీన్ని ఒకసారి మూలాల నుంచి విడమర్చి చూద్దాం. అసలు ఆంగ్ల భాషలో వర్బ్స్ అంటే క్రియల ప్రాముఖ్యత గురించి ముందుగా మాట్లాడుకోవాలి కదా. మన తెలుగులో క్రియలు కాలాన్ని బట్టి తమ రూపాన్ని మార్చుకుంటాయి. అవును. కానీ ఇక్కడ గమనించాల్సిన అద్భుతమైన విషయం ఏమిటంటే వర్బ్స్ అంటే కేవలం పనులను మాత్రమే తెలియజేసేవి కావు. ఓహో, మరి ఇంకేం తెలియజేస్తాయి? అవి స్థితులను అంటే ఒక స్టేట్ ఆఫ్ బీయింగ్ని అలాగే సంఘటనలను కూడా వివరిస్తాయి. ఒక మనిషి లేదా వస్తువు ఏ స్థితిలో ఉందో చెప్పడానికి ఇవే పునాది. అంటే వాక్య నిర్మాణం మొత్తం వీటి చుట్టూనే తిరుగుతుందన్నమాట. 100కి 100 పాళ్ళు. పోటీ పరీక్షల గురించి మాట్లాడేటప్పుడు ఈ వర్బ్స్ చేసే పనులను అభ్యర్థులు ఖచ్చితంగా గ్రహించాలి. మ్మ్. ఆధారపత్రంలోని చిత్రాలను గమనిస్తే క్రియలను ప్రధానంగా వర్గీకరించారు. అందులో సహాయక క్రియలు అంటే ఆక్సిలరీ వర్బ్స్ గురించి ముందుగా ఇచ్చారు. అవును. ఆక్సిలరీ వర్బ్స్లో 2 రకాలున్నాయి. మొదటిది ప్రైమరీ ఆక్సిలరీ. అంటే బీ, హ్యావ్, డూ లాంటివి కదా. అవును. ఇవి వాక్యంలో ప్రధాన క్రియలకు సహాయపడుతూనే ఒక్కోసారి అవే స్వతంత్రంగా కూడా నిలబడతాయి. ఇక రెండవది మోడల్ ఆక్సిలరీ. ఆ కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, షెల్, షుడ్, విల్, వుడ్ ఇవే కదా. ఖచ్చితంగా అవే. ఇవి కేవలం కాలాన్ని చెప్పడమే కాకుండా వాక్యం యొక్క మూడ్ని అంటే మాట్లాడే వ్యక్తి ఉద్దేశాన్ని నిర్ణయిస్తాయి. ఒక ఉదాహరణతో చూద్దామా? తప్పకుండా. డేవిడ్ కెన్ స్పీక్ 3 లాంగ్వేజెస్ అనే వాక్యం తీసుకుందాం. ఇక్కడ కెన్ అనేది డేవిడ్ యొక్క సామర్థ్యాన్ని అంటే ఎబిలిటీని తెలియజేస్తోంది. అవును కదా. అదే ఎవరిదైనా అనుమతి తీసుకోవాలంటే మే ఐ బారో యువర్ డిక్షనరీ అని అడుగుతాము. సరిగ్గా చెప్పారు. ఇక్కడ మే అనేది పర్మిషన్ కోసం వాడాం. అలాగే ఒకరికి సలహా ఇవ్వాలంటే యూ షుడ్ విజిట్ యువర్ డెంటిస్ట్ అని షుడ్తో చెబుతాము. అంటే ఈ మోడల్స్ అన్నీ ప్రధాన క్రియలకు కలిసి అసలు ఉద్దేశ్యాన్ని స్పష్టం చేస్తాయన్నమాట. అవును. కాని పోటీ పరీక్షల కోణంలో అసలైన వ్యత్యాసం ఇక్కడ లేదు. క్రియల యొక్క మరొక ప్రధాన వర్గీకరణలో ఉంది. అదే ఫైనైట్ వర్బ్స్ మరియు నాన్ ఫైనైట్ వర్బ్స్ మధ్యున్న వ్యత్యాసం. ఇక్కడే అసలైన కథ మొదలవుతుంది కదా. ఖచ్చితంగా. ఫైనైట్ మరియు నాన్ ఫైనైట్ మధ్య తేడా అర్థమైతే ఇంగ్లీష్ సగం వచ్చేసినట్లే. అంటే ఇప్పుడు టెన్స్ మరియు పర్సన్ ద్వారా పరిమితం చేయబడేవి ఫైనైట్ క్రియలు. అంటే సబ్జెక్ట్ మారినా కాలం మారినా ఇవి తమ రూపాన్ని మార్చుకుంటాయి. అవును. ఉదాహరణకు హీ ప్లేజ్ అంటాము. అదే గతం గురించి చెబితే హీ ప్లేడ్ అంటాము. క్రియ ఇక్కడ తనను తాను మార్చుకుంది. ఇవి ఫైనైట్. మరియు నాన్ ఫైనైట్ క్రియలు అలా కావు కదా. వాక్యంలోని కాలంతో వీటికి సంబంధం ఉండదు. ఏమాత్రముండదు. వాటిని మనం స్వేచ్ఛాక్రియలు అనుకోవచ్చు. వాక్యంలో టెన్స్ ఏదైనా సరే ఇవి స్థిరంగా ఉంటాయి. అంటే ఈ నాన్ ఫైనైట్ క్రియలు వాక్యంలో అసలు క్రియల్లాగా కాకుండా వేరే భాషా భాగాల్లా ప్రవర్తిస్తాయా? అక్షరాల. ఇవి నౌన్, యాడ్జెక్టివ్ లేదా యాడ్వర్బ్ లాగా వ్యవహరిస్తాయి. ఈ నాన్ ఫైనైట్ క్రియల్లోనే 3 రకాలున్నాయి. అవే ఇన్ఫినిటివ్, జెరెండ్ మరియు పార్టిసిపిల్. వావ్! ఇప్పుడు మనం టాపిక్లోకి పూర్తిగా వచ్చేశాము. ముందుగా మొదటి రకమైన ఇన్ఫినిటివ్ గురించి చూద్దాం. దీని నిర్మాణం టు ప్లస్ వర్బ్ లాగా ఉంటుంది కదా. టు ఈట్, టు ప్లే లాగా. అవును. ఇక్కడ చాలా ఆసక్తికరంగా మారే విషయం ఏమిటంటే చూడటానికి ఇది క్రియలాగా ఉన్నా వాక్యంలో ఇది నౌన్లాగానో అడ్జెక్టివ్ లాగానో ప్రవర్తిస్తుంది. ఒక ఉదాహరణ చూద్దాం. ఐ వాంట్ టు స్టడీ లేదా ఐ వాంట్ టు గో హోమ్. ఈ వాక్యాలలో వాంట్ అనేది ప్రధాన క్రియ. అది కాలాన్ని చెబుతోంది. అవును. నాకు కావాలి అని చెబుతోంది. కానీ టు స్టడీ, టు గో అనేవి ఇన్ఫినిటివ్స్ కదా. ఇవి ఒక లక్ష్యాన్ని తెలియచేస్తూ ఆ వాక్యంలో ఒక ఆబ్జెక్ట్ లాగా అంటే ఒక నౌన్ లాగా పనిచేస్తున్నాయి. దీన్నింకో మానసిక కోణంలో ఆలోచిద్దాం.
ఇన్ఫినిటివ్స్ ఎప్పుడూ ఒక భవిష్యత్ కార్యాచరణను లేదా ఇంకా జరగని పనిని సూచించటానికి వాడతారు. అంటే భవిష్యత్తులో జరగబోయేది అన్నమాట. అవును. ఉదాహరణకు హీ డిసైడెడ్ టు లీవ్ అన్నప్పుడు నిర్ణయం తీసుకోవడం జరిగిపోయింది. కానీ వెళ్లడం అంటే టు లీవ్ అనేది ఆ నిర్ణయం తీసుకున్న సమయానికి ఇంకా జరగలేదు. ఓహో, ఇది చాలా మంచి లాజిక్. పని ఇంకా జరగలేదు కాబట్టి ఇన్ఫినిటివ్ వాడారు. సరిగ్గా పట్టుకున్నారు. అయితే ఇక్కడ ఇంకో రూలుంది. ఎప్పుడూ టూతోనే ఇన్ఫినిటివ్ రావాలని లేదు. అవునా? టూ లేకుండా కూడా వస్తుందా? వస్తుంది. కొన్నిసార్లు టూ లేకుండా వస్తుంది. దాన్నే వ్యాకరణంలో బేల్ ఇన్ఫినిటివ్ అంటారు. ముఖ్యంగా మోడల్ వర్బ్స్ తర్వాత ఇదొస్తుంది. అంటే ఇందాక మనం చెప్పుకున్న కెన్, కుబ్ వాటి తర్వాత? అవును. షీ కెన్ స్విమ్ అంటాం కదా, అక్కడ షీ కెన్ టు స్విమ్ అని అనకూడదు. ఇక్కడ స్విమ్ అనేది బేర్ ఇన్ఫినిటివ్. లెట్ హిమ్ గో అంటాము, కానీ లెట్ హిమ్ టు గో అనం కదా. ఇక్కడ కూడా గో అనేది బేర్ ఇన్ఫినిటివ్ అన్నమాట. ఖచ్చితంగా. ఎర్రర్ స్పాటింగ్ ప్రశ్నల్లో అభ్యర్థులు ఈ చిన్న పదాన్ని గమనించాలి. పాయింట్ నోట్ చేసుకోవాలి. ఇక ఆధారపత్రంలో ప్యాసివ్ ఇన్ఫినిటివ్ గురించి కూడా ప్రస్తావించారు. దీని నిర్మాణం టు బీ ప్లస్ V3 లాగా ఉంటుంది. అవును. యాక్టివ్లో టు హెల్ప్ అయితే పాసివ్లో టు బీ హెల్ప్డ్ అవుతుంది, లేదా టు హ్యావ్ బెన్ హెల్ప్డ్ అని పర్ఫెక్ట్ రూపంలో వస్తుంది. ఒక ఉదాహరణ చూస్తే ఐ డోంట్ లైక్ టు బీ అబ్యూజ్డ్ అంటే ఎవరైనా తిట్టటం ఇష్టం ఉండదు అని. ఇక్కడ పని పరోక్షంగా జరుగుతుంది కాబట్టి ప్యాసివ్ ఇన్ఫినిటివ్ వాడారు కదా. సరిగ్గా అర్థం చేసుకున్నారు. రిపోర్ట్స్ రాయడంలో ఈ ప్యాసివ్ ఇన్ఫినిటివ్ చాలా ఉపయోగపడుతుంది. ద వర్క్ నీడ్స్ టు బి కంప్లీటెడ్ అన్నప్పుడు పని ఎవరు చేస్తున్నారన్నది ముఖ్యం కాదు. ఆ పని పూర్తి కావాలన్నదే ముఖ్యం. చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడు రెండవ రకమైన నాన్ ఫైనైట్ వర్బ్ దగ్గరికి వద్దాం. అదే జెరండ్. జెరండ్. ఇది చాలా ఆసక్తికరమైన కాన్సెప్ట్. ఇంగ్లీష్ వాళ్లు పనులను పేర్లుగా మార్చడానికి దీన్ని వాడతారు. దీని నిర్మాణం వర్బ్ ప్లస్ ఐఎన్జీ ఫామ్తో ఉంటుంది కదా, ఈటింగ్, ప్లేయింగ్ లాగా. అవును. చూడ్డానికి ఇది కంటిన్యూయస్ టెన్స్లో వాడే క్రియలాగానే ఉంటుంది. కానీ వాక్యంలో ఇది నౌన్లాగా, అంటే ఒక నామవాచకంలాగా పనిచేస్తుంది. అందుకే దీన్ని వర్బల్ నౌన్ అని కూడా అంటారు కదా. ఖచ్చితంగా. స్విమ్మింగ్ ఈజ్ ఫన్ అనే వాక్యం చూస్తే ఇక్కడ స్విమ్మింగ్ అనేది ఒక పని పేరు. వాక్యానికి అదే సబ్జెక్ట్. అలాగే ఐ ఎంజాయ్ రీడింగ్ అనే వాక్యంలో రీడింగ్ అనేది ఒక ఆబ్జెక్ట్గా వస్తోంది కదా. అవును. ఇందాక మనం ఇన్ఫినిటివ్స్ భవిష్యత్తులో జరగబోయే పనులకు వాడతామని చెప్పుకున్నాం కదా. ఇక్కడ జెరండ్స్ వెనుక ఉన్న లాజిక్ దానికి కొంచెం భిన్నంగా ఉంటుంది. ఎలా భిన్నంగా ఉంటుంది? జెరండ్స్ సాధారణంగా అప్పటికే అనుభవించిన లేదా వాస్తవంగా ఉన్న పనుల గురించి మాట్లాడటానికి వాడతారు. అంటే ఐ ఎంజాయ్ రీడింగ్ అన్నప్పుడు చదవడం అనే అనుభవం అప్పటికే తెలుసు అన్నమాట. అవును. అలాగే స్టాప్ టాకింగ్ అన్నప్పుడు మాట్లాడతామనే పని అప్పటికే జరుగుతోంది, దాన్ని ఆపమని చెబుతున్నారు. అద్భుతం. ఈ లాజిక్ తెలిస్తే ఎగ్జామ్లో ఏ పదం తర్వాత టు రావాలి, ఏ పదం తర్వాత ఐఎన్జీ రావాలి అనే కన్ఫ్యూజన్ అస్సలుండదు. నిజమే. ఒక భాషలోని నియమాలు మానవ అనుభవాల ఆధారంగా ఎలా ఏర్పడ్డాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇక జెరెండ్లో కూడా ప్యాసివ్ లోపం ఉందని ఆధారపత్రం చెబుతోంది. దీని నిర్మాణం బీయింగ్ ప్లస్ V3 లాగా ఉంటుంది. అవును. ఐ లవ్ బీయింగ్ కాల్డ్ బాబూ అని ఒక ఉదాహరణ ఇచ్చారు చూడండి. ఇక్కడ వ్యక్తి ఇతరుల చేత పిలువబడటాన్ని ఇష్టపడుతున్నాడు. అంటే క్రియ జరిగే విధానం పరోక్షంగా ఉన్నప్పుడు దాన్ని నౌన్గా మార్చడానికి బీయింగ్ ప్లస్ V3 వాడారు. సరిగ్గా చెప్పారు. ఇక్కడ అర్థం మారే విధానం గమనించాలి. ఐ హేట్ డిసీవింగ్ పీపుల్ అంటే ప్రజలను మోసం చేయడం నాకు ఇష్టం లేదు అని. ఇది యాక్టివ్ జెరండ్. అదే ఐ హేట్ బీయింగ్ డిసీవ్డ్ అంటే నన్ను ఎవరైనా మోసం చేయడం నాకు ఇష్టం లేదు అని. ఇది ప్యాసివ్ జెరండ్. అవును. పోటీ పరీక్షల్లో సబ్జెక్ట్ పనిచేస్తోందా లేక ఫలితాన్ని అనుభవిస్తోందా అనేది గుర్తించి సమాధానం రాయాలి. ఈ వివరణ తర్వాత జెరెండ్స్ పట్ల పూర్తి స్పష్టత వచ్చింది. ఇక మనం మూడవ మరియు చివరి రకమైన పార్టిసిపుల్ గురించి చర్చించాలి. ఇక్కడే అందరూ కన్ఫ్యూజ్ అవుతుంటారు. అవును. పార్టిసిపుల్ అంటే క్రియ మరియు అడ్జెక్టివ్ అంటే విశేషణం, ఈ రెండింటి లక్షణాలను కలిగి ఉండేది. ఇందులో ప్రధానంగా 3 రకాలున్నాయి గదా: ప్రెజెంట్ పార్టిసిపుల్, పాస్ట్ పార్టిసిపుల్, పర్ఫెక్ట్ పార్టిసిపుల్. అవును. ముందుగా ప్రెజెంట్ పార్టిసిపుల్ చూద్దాం. దీని నిర్మాణం V1 ప్లస్ ఐఎన్జీ. ఒక్క నిమిషం, ఇక్కడే అసలు డౌట్ వస్తోంది. జెరండ్ కూడా ఐఎన్జీతోనే ముగుస్తుంది కదా, మరి రెండింటికి తేడా ఏంటి? ఇక్కడే మనం జాగ్రత్తగా గమనించాలి. జెరండ్ అనేది నౌన్,
కానీ ప్రెజెంట్ పార్టిసిపుల్ అనేది అడ్జెక్టివ్. ఉదాహరణకు రీడింగ్ ఈజ్ మై హాబీ అనే వాక్యం ఉంది. ఇక్కడ రీడింగ్ అనేది ఒక పని పేరు, కాబట్టి ఇది నౌన్ అంటే జెరండ్. కరెక్ట్. ఇప్పుడు ఇంకో వాక్యం చూద్దాం. ఐ సా ఎ రీడింగ్ బాయ్ అంటే నేను చదువుతున్న ఒక బాలుడిని చూశాను. ఓహో, ఇక్కడ బాయ్ అనేది నౌన్. ఆ బాలుడు ఏం చేస్తున్నాడో రీడింగ్ అనే పదం వివరిస్తోంది. సరిగ్గా చెప్పారు. ఒక నౌన్ గురించి అదనపు సమాచారమిచ్చేదే అడ్జెక్టివ్. కాబట్టి ఇక్కడ రీడింగ్ అనేది ప్రెజెంట్ పార్టిసిపల్. అంటే పదం చివర ఐఎన్జీ ఉన్నంత మాత్రాన అది జెరండ్ అయిపోదు. వాక్యంలో అది చేసే పనిని బట్టి మనం డిసైడ్ చేయాలి. ఖచ్చితంగా. ప్రెజెంట్ పార్టిసిపల్ ఎప్పుడూ ఒక పని కొనసాగుతున్నప్పుడు ఆ స్థితిని వివరిస్తుంది. ద క్రయింగ్ బేబీ ఏ రోలింగ్ స్టోన్ లాగా. మరి పాస్ట్ పార్టిసిపల్ అంటే V3 రూపం కదా, ఇది కూడా యాడ్జెక్టివ్ లాగే పనిచేస్తుందా? అవును. కానీ ఇది పని పూర్తయిన తర్వాత ఆ వస్తువు లేదా మనిషి ఏ స్థితిలో ఉందో చెబుతుంది. అంటే బ్రోకెన్ విండో లాగానా? అవును. పగిలిన కిటికీ. ఇక్కడ పగలడం అనే పని పూర్తయింది. ఆ కిటికీ ప్రస్తుత స్థితిని బ్రోకెన్ అనే V3 రూపం ఒక యాడ్జెక్టివ్ లాగా వివరిస్తోంది. ఇంకో ఉదాహరణుంది. ద బేబీ టయర్డ్ ఫ్రమ్ ఎ లాంగ్ డే క్రైడ్ వితౌట్ ఎండ్. ఇక్కడ టయర్డ్ అనేది పాస్ట్ పార్టిసిపల్ కదా? అవును. అలిసిపోయిన అనే స్థితిని తెలుపుతోంది. ఇక మూడవ రకం పర్ఫెక్ట్ పార్టిసిపల్. దీని నిర్మాణం హ్యావింగ్ ప్లస్ V3. ఇది ఎప్పుడు వాడతాం? ఒక పని పూర్తిగా ముగిసిన తర్వాత వెంటనే ఇంకో పని మొదలైతే దీన్ని వాడతాం. ఉదాహరణకు హ్యావింగ్ కంప్లీటెడ్ ద వర్క్ హీ వెంట్ హోమ్. పని పూర్తి చేసిన తరువాత అతడు ఇంటికి వెళ్ళాడు. వాక్యాలను కలపడానికి ఇది చాలా బావుంది. సెంటెన్సెస్ సింథసిస్ అంటారు దీన్ని. హీ లాక్డ్ ద డోర్, హీ లెఫ్ట్ ఫర్ వర్క్. ఈ రెండింటినీ కలపడానికి హ్యావింగ్ లాక్డ్ ద డోర్, హీ లెఫ్ట్ ఫర్ వర్క్ అని రాస్తాం. అంటే రెండు పనుల మధ్య ఒక కనెక్షన్ని ఏర్పరుస్తోందన్నమాట. అవును. అయితే ఇక్కడ ఎగ్జామినర్లకు ఇష్టమైన ఒక టాపిక్ ఉంది. అదే డాంగ్లింగ్ పార్టిసిపల్. డాంగ్లింగ్ పార్టిసిపలా? అదేంటి? ఒక వాక్యం చూద్దాం. హ్యావింగ్ ఫినిష్డ్ ద అసైన్మెంట్, ద టీవీ వాస్ టర్న్డ్ ఆన్. ఈ వాక్యంలో ఏదో తప్పున్నట్లు అనిపించడం లేదా? ఆలోచిస్తే అసైన్మెంట్ పూర్తి చేసింది టీవీ కాదు కదా, మనిషి పూర్తి చేసుంటాడు. ఎగ్జాక్ట్లీ. పార్టిసిపుల్ దేని గురించి చెప్తోందో ఆ సబ్జెక్ట్ వెంటనే రావాలి, లేకపోతే అర్థం మారిపోతుంది. ఈ వాక్యం హ్యావింగ్ ఫినిష్డ్ ద అసైన్మెంట్, హీ టర్న్డ్ ఆన్ ద టీవీ అని ఉండాలి. భలే లాజిక్ ఇది. ఇలాంటివి పట్టుకుంటే ఎర్రర్ స్పాటింగ్ చాలా ఈజీ అవుతుంది. అవును. పోటీ పరీక్షల్లో ఎక్కువగా అడిగేది ప్యాటర్న్స్ గురించి. సో వాట్ డస్ దిస్ ఆల్ మీన్? ఇవన్నీ నేర్చుకున్న తర్వాత అభ్యర్థులు పరీక్షల్లో వీటిని ఎలా ఉపయోగించాలి? కొన్ని బ్లైండ్ రూల్స్ అంటే ప్యాటర్న్స్ ప్రాక్టీస్ చేయాలి. ఎంజాయ్, మైండ్, అవాయిడ్, సజెస్ట్, పోస్ట్పోన్ లాంటి పదాల తర్వాత ఎప్పుడూ జెరండ్ మాత్రమే వస్తుంది. అంటే హీ అవాయిడెడ్ స్పీకింగ్ టు హర్ అనాలి, కానీ హీ అవాయిడెడ్ టు స్పీక్ అనకూడదు. అక్షరాల. అలాగే వాంట్, డిసైడ్, హోప్, ప్లాన్, ప్రామిస్ లాంటి పదాల తర్వాత ఎప్పుడూ ఇన్ఫినిటివ్ వస్తుంది. షీ ప్రామిస్డ్ టు హెల్ప్ అనాలి కదా, షీ ప్రామిస్డ్ హెల్పింగ్ అంటే తప్పు. అవును. ఈ నిర్దిష్టమైన పదాల జాబితాను అభ్యర్థులు 1కి 2 సార్లు చదివి ప్రాక్టీస్ చేయాలి. వ్యాకరణ నియమాలను గుడ్డిగా బట్టి పట్టడం కంటే ఇలా ప్యాటర్న్స్ అర్థం చేసుకుంటే చాలా సమయం ఆదా అవుతుంది కదా? ఖచ్చితంగా. 2+ వర్బ్ అంటే ఇన్ఫినిటివ్, వర్బ్ ప్లస్ ఐఎన్జీ నౌన్ లాగా వస్తే జెరండ్, అదే అడ్జెక్టివ్ లాగా వస్తే పార్టిసిపల్. ఈ మూడింటినీ స్పష్టంగా పట్టుకోవాలి. అద్భుతమైన సారాంశమండి. ను పరిశీలించి అందులో ఈ నాన్ ఫైనైట్ క్రియలు ఎలా వచ్చాయో విశ్లేషించాలి. వాక్యం చూడగానే ప్రధాన క్రియ ఏది, అపరిమిత క్రియ ఏది అని విభజించగలగాలి. అప్పుడే సబ్జెక్ట్ మీద పూర్తి పట్టు వస్తుంది. వ్యాకరణం అనగానే భయపడాల్సిన అవసరం లేదని, దాన్ని ఒక లాజికల్ సమీకరణంలాగా చూడొచ్చని ఈరోజు మనం తెలుసుకున్నాం. నిజమే. ముగించే ముందు ఒక ఆసక్తికరమైన కోణాన్ని పరిశీలిద్దాం. వ్యాకరణమంటే కేవలం పరీక్షల కోసం చదివే పుస్తకాలలోని నియమాలు మాత్రమే కాదు. అది మానవ ఆలోచనలను, భావోద్వేగాలను అత్యంత ఖచ్చితత్వంతో ఎదుటివారికి చేరవేసే ఒక అదృశ్య వంతెన. చాలా అద్భుతంగా చెప్పారు. మనందరికీ ఎప్పుడైనా అనిపించిందా, మనం రోజూ మాట్లాడే భాషలో మనకు తెలియకుండానే ఈ ఇన్ఫినిటివ్స్, జెరన్స్ ఎంతగా వాడతామో కదా అని? మనం ఉద్దేశించిన ఒక పనిని, మనకు అలవాటైన ఒక అనుభవాన్ని, లేదా ఒక వస్తువు యొక్క ప్రస్తుత స్థితిని వేరుచేసి చెప్పడానికి భాష సృష్టించుకున్న అద్భుతమైన సాధనాలేవి. అవును. ఆ తేడాను గమనించడం మొదలు పెడితే భాష నేర్చుకోవడం ఒక భారంలాగా కాకుండా ఒక అందమైన అన్వేషణలా మారుతుంది. ఖచ్చితంగా.
ఈసారి ఎవరైనా ఇంగ్లీష్ మాట్లాడుతున్నప్పుడు వారు ట్రూ వాడుతున్నారో ఐఎన్జీ వాడుతున్నారో గమనించండి. ఆ చిన్న పదాలు వాక్యమర్థాన్ని ఎంత అందంగా మారుస్తున్నాయో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఈ లోతైన విశ్లేషణ అభ్యర్థులందరికీ ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఈ భాషా ప్రయాణాన్ని ఆస్వాదిస్తూ ఉండండి. ఆల్ ది బెస్ట్. శుభములు.